ఈ యుగం యుద్ధాలకు సమయం కాదు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ స్వయంగా చెప్పిన మాట. ఎందుకంటే యుద్ధాలతో వినాశనమే తప్ప ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే యుద్ధాలు వద్దని మోదీ పిలుపునిచ్చారు. అమెరికా కూడా ఇలాంటి చిలక పలుకులే పలుకుతుంది. కానీ ఆ దేశానికి యుద్ధం లేకపోతే నిద్ర పట్టదు, రోజు గడవదు. యుద్ధం జరిగితేనే అమెరికా కలకలలాడుతుంది, చేతి నిండా డబ్బు ఉంటుంది. అందుకే ఏ సంఘర్షణ జరిగినా అందులో అమెరికా జోక్యం తప్పకుండా ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధమైనా, ఇజ్రాయెల్ వార్ అయినా, సిరియా అంతర్యుద్ధమైనా అందులో అమెరికా హ్యాండ్ ఉంటుంది. యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే అమెరికా మాత్రం జేబులు నింపుకుంటుంది. అసలు ఎందుకు అమెరికా యుద్ధాలను కోరుకుంటుంది? యుద్ధాలతో అమెరికాకు ఎందుకు కాసులు కురుస్తాయి? వాచ్ ది స్టోరీ. దేశాలు కొట్టుకుంటేనే అమెరికాకు సంబరమా? యుద్ధాలు జరిగితేనే అగ్రదేశానికి ఆదాయమా? సంక్షోభాలను 5 అమెరికన్ కంపెనీలు శాసిస్తున్నాయా? యుద్ధం అంటేనే విధ్వంసం, యుద్ధం అంటే అమాయకుల ప్రాణత్యాగం, యుద్ధం అంటే ఆర్థిక వినాశనం. అందుకే యుద్ధాలు వద్దని భారత వంటి శాంతికముఖ దేశాలు పిలుపునిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 2 యుద్ధాలు, పెద్దెత్తున అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. యుక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాలతో పాటు ప్రస్తుతం సిరియాను వణికిస్తున్న అంతర్యుద్ధంలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. అదేమిటో తెలుసా? అగ్రదేశం అమెరికా జోక్యం. ఆ దేశానికి చెందిన మిలిటరీ, పారిశ్రామిక సముదాయాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా టాప్లో ఉంటుంది. అగ్రదేశం ఆయుధాలు, యుద్ధాలను కొనసాగించడమే కాదు, సంఘర్షణలను మరింత దారుణంగా మార్చడంలో కూడా వాటి పాత్ర ఉంటుంది. ఈ యుద్ధాలే పెద్దెత్తున దేశం జేబుల్లో కాసులను కురిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంఘర్షణలతో అమెరికా రక్షణ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతోంది. విధ్వంసాలు, మరణ మృదంగాలు, అర్తనాదాలతో ఆ పరిశ్రమ లాభాలను ఆర్జిస్తోంది. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా యుద్ధాలతో మరోసారి అమెరికన్ రక్షణ కంపెనీలు కలకలలాడుతున్నాయి. ఈసారి అమెరికన్ కంపెనీలకు లాభడి భారీగా పెరిగింది. అమెరికా రక్షణ సంస్థల ఆదాయాలను తాజాగా సిప్రి విడుదల చేసింది. సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్ హోమ్ లోని అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ అన్నమాట. గతేడాది జరిగిన రక్షణ ఒప్పందాలను సిప్రి విశ్లేషించింది. ప్రపంచానికి తెలిపిన విషయాలనే సిప్రి మరోసారి ధృవీకరించింది. భౌగోళిక సంఘర్షణలే అమెరికాకు ఆదాయాన్ని పెంచుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధాలు అమెరికాను ఆర్థికంగా ఇంకా బలోపేతం చేస్తున్నాయి. యుద్ధాల నుంచి అమెరికా భారీగా లాభాలను పొందుతుందన్నమాట. సిప్రి విడుదల చేసిన ఈ డేటా 2023వ సంవత్సరానికి చెందినది. భౌగోళిక ఆయుధాల మార్కెట్ ను అమెరికన్ రక్షణ కంపెనీలే డామినేట్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ఆయుధాలను 50% మేరకు విక్రయించినట్లు సిప్రి వెల్లడించింది. అగ్రదేశానికి చెందిన రక్షణ కంపెనీలు చేసుకున్న ఒప్పందాల విలువ ఎంత? 31,700 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 27 లక్షల కోట్ల రూపాయలన్నమాట. 2024-25వ ఆర్థిక సంవత్సరానికి భారతదేశం ప్రతిపాదించిన బడ్జెట్లో సగానికి పైగా ఉంది. 2024-25 భారత బడ్జెట్ 48 లక్షల కోట్ల రూపాయలన్నమాట. పాకిస్తాన్ లాంటి 2-3 దేశాల అప్పును ఈ లాభాలతో తీర్చవచ్చు. అంత ఆదాయాన్ని యుద్ధాల నుంచి అమెరికన్ కంపెనీలు రాబట్టుకున్నాయి. అమెరికన్ ఆయుధ కంపెనీల లాభాలు ప్రమాద గంటికలను మోగిస్తున్నాయి. అమెరికన్ డిఫెన్స్ కంపెనీలు డేంజరస్ ట్రెండ్ ను సృష్టిస్తున్నాయి. కొత్త ఆయుధ పోటీ తీవ్రతరమవుతోంది. దీనికి అగ్రదేశం ఆజ్యం పోస్తుంది. అసలు ఆయుధాలను కొనేందుకు పలు దేశాలు ఎందుకు ఎగబడుతున్నాయి? అందుకు ఉక్రెయిన్ యుద్ధమే కారణం. అస్త్రశస్త్రాలను వదిలేసిన దేశం ఉక్రెయిన్. ఉన్నట్టుండి ఆ దేశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ప్రకటించాడు. ఎన్నో అణ్వాయుధాలను శాంతి కోసం వదిలేసిన ఉక్రెయిన్ రష్యా దాడితో సాయం కోసం దిక్కులు చూసింది. ఎవరైనా ఆదుకోరా అంటూ వేడుకుంది. నాటో ముప్పు నేపథ్యంలో ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఆయుధాలు ఇచ్చాయి. లేదంటే ఉక్రెయిన్ పరిస్థితి గాలిలో దీపంలా మారేది. అలాంటి పరిస్థితి తమకు రాకూడదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. పైగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరిహద్దు ఘర్షణలు, దురాక్రమణలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఏ దేశానికి దేశం తమను తాము కాపాడుకోవడానికి ఆయుధాలే సరైన మార్గమని భావిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, ప్రజలకు తినడానికి తిండి పెట్టకపోయినా ఆయుధాలను పెంచుకోవడమే లక్ష్యంగా భావిస్తున్నారు. అందుకు ఉత్తర కొరియానే నిదర్శనం. అయితే ఈ దేశం నిత్యం ఆయుధాలను తయారు చేస్తుంది, పెద్దెత్తున ప్రయోగిస్తుంది. నిజానికి ఆయుధాలు అనేవి సంక్షోభాలను తెరదించవు, స్థిరత్వాన్ని ఏమాత్రం కల్పించవు. యుద్ధాలను ఆయుధాలు మరింత తీవ్రతరం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఆయుధ సప్లయర్లలో 41 కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు గతేడాది సగం ఆయుధాలను విక్రయించినట్లు సిప్రి తేల్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను తయారు చేసే 5 టాప్ కంపెనీలు అమెరికాకు చెందినవే ఉన్నాయి. లాక్హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్, నార్థ్రాప్ గ్రూమన్,
బోయింగ్, జనరల్ డైనమిక్స్ సంస్థలు ప్రపంచంలోనే ఎక్కువ ఆయుధాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాది విక్రయించిన మొత్తం ఆయుధాల్లో 31% ఈ 5 రక్షణ కంపెనీలవే ఉన్నాయి. ఈ 5 కంపెనీల విక్రయాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి అంటే 2 ఆశలు ఉన్నాయి. భౌగోళిక సంఘర్షణలను ఈ 5 అమెరికన్ కంపెనీలే శాసిస్తున్నాయి. ఈ కంపెనీలే పెద్దన్న దేశాన్ని శక్తివంతంగా మారుస్తున్నాయి. భౌగోళిక యుద్ధాల్లో వాషింగ్టన్ ప్రభావాన్ని ఆ కంపెనీలు పెంచుతున్నాయి. ఈ కంపెనీలకు అమెరికా ప్రభుత్వాలు, అధ్యక్షులు పెద్దెత్తున మద్దతు పలుకుతున్నారు. ఒకసారి బైడెన్ పాలనను చూడండి. బైడెన్ హయాంలో మిత్ర దేశాలతో $10,000 కోట్ల రక్షణ ఒప్పందాలను అమెరికా కుదుర్చుకుంది. బైడెన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ డీల్స్, కాంట్రాక్టులు 4 కంపెనీలకు సహాయపడుతున్నాయి. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, రెథియన్, జనరల్ డైనమిక్స్ కంపెనీలకు పెద్దెత్తున డీల్స్ కుదుర్చుకున్నాయి. ఈ 4 కంపెనీలు ఉత్పత్తి చేసిన ఆయుధాల్లో ప్రపంచానికి 58% అమెరికా విక్రయించింది. ఆయుధాలను తయారు చేసే ఈ చిన్న సమూహమే అపారమైన శక్తిని కలిగి ఉన్నాయి. ఈ కంపెనీలు భౌగోళిక ఆయుధ వాణిజ్యాన్ని శాసిస్తున్నాయి. వచ్చే యుద్ధాలను కూడా అవే ప్రభావితం చేస్తున్నాయి. అవకాశం దొరికిన ప్రతి చోట శాంతిని స్థాపించాలని అమెరికా పిలుపునిస్తోంది. అదే సమయంలో యుద్ధాలకు ఆయుధాలను ఇస్తూ రక్షణ కంపెనీలకు దున్నుగా నిలుస్తుంది. ఇదే అగ్రదేశం దారుణమైన వాణిజ్యం నమూనా. మరిన్ని సంఘర్షణలు, మరిన్ని ఆయుధాల విక్రయాలు, ఇదే అమెరికా నినాదంగా మారింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఆయుధ వాణిజ్యం $60,000 కోట్ల చేరుకుంది. 2022తో పోలిస్తే ఆయుధ విక్రయాలు 5% పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు మిలిటరీ బడ్జెట్లు కూడా రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. భౌగోళిక గతేడాది మిలిటరీ బడ్జెట్లు $2,40,000 కోట్ల అధిగమించాయి. గతేడాది సంవత్సరాల్లో 2023లో పెరిగినంతగా మిలిటరీ బడ్జెట్లు ఎప్పుడు పెరగలేదు. యుద్ధాల్లో ఓడేదెవరో గెలిచేదెవరో తెలియదు. అసలు ఆధునిక యుద్ధాల్లో విధ్వంసమే తప్ప విజయం అనేది ఉండదు. కానీ యుద్ధాల్లో విజేతలు అమెరికన్ కంపెనీలు మాత్రమే అని చెప్పవచ్చు. వాటి సంపదను మరింత పోగు చేసుకుంటున్నాయి, కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ భారతదేశమే. ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేసే దేశం భారతే. కొన్ని దశాబ్దాలుగా భారత్కు ఎక్కువగా ఆయుధాలను సరఫరా చేసింది రష్యానే. ఇప్పుడు ఆ దేశం యుద్ధంలో చిక్కుకుంది. ఫలితంగా రష్యా నుంచి భారత్కు ఆయుధ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో అమెరికన్ కంపెనీల వైపు భారత్ మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో అమెరికాతో పలు రక్షణ ఒప్పందాలను భారత్ కుదిరించుకుంది. ఇందులోనే మేజర్ డ్రోన్ డీల్ కూడా ఉంది. అమెరికాకు చెందిన 31 లాంగ్ రేంజ్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ $300 కోట్ల. మరొక ఒప్పందం కూడా క్లియర్ అయింది. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్, జేఈతో కలిసి జెట్ ఇంజన్లను తయారు చేసే ఒప్పందాన్ని భారత్ కుదిరించుకుంది. భారత్కు జెట్ ఇంజన్లను సప్లై చేయడానికి జీఈ అంగీకరించింది. ఈ ఇంజన్లతో తేలిక యుద్ధ విమానాలను తయారు చేయడానికి భారత్కు ఛాన్స్ లభిస్తుంది. కానీ జెట్ ఇంజన్ల డెలివరీని జేఈ బాగా ఆలస్యం చేస్తుంది. జెట్ ఇంజన్ల సరఫరాను 2025కు జేఈ మార్చేసింది. జెట్ ఇంజన్ల సరఫరాలో జేఈ చేస్తున్న ఆలస్యానికి అక్టోబర్లో భారత్ జరిమానా విధించింది. భారత్ లాంటి దేశాలు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. ఒకే భాగస్వామిపై ఆయుధాల కోసం ఆధారపడడం రిస్క్తో కూడుకున్నది. ప్రతి విషయంలోనూ వాషింగ్టన్ వేలు పెడుతుంది. ఫలితంగా సరఫరాలు ఆలస్యమవుతున్నాయి. అమెరికా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఆ దేశం దేన్నైనా వాణిజ్య కోణంలోనే చూస్తుంది. అందుకే తమకు సంబంధించిన అంశం కాకపోయినా యుద్ధాల్లోకి అమెరికా ప్రవేశిస్తుంది. భౌగోళిక సంక్షోభాలే అమెరికాకు లాభాల ఇంజన్లుగా మారాయి.